చిన్నప్పుడు ఖుషి టీవీలో హీమ్యాన్ కి చాలా పెద్ద ఫ్యాన్ ని. సో మొత్తానికి బిగ్ స్క్రీన్ లోని హీమ్యాన్ ని చూడబోతున్నానే చాలా ఎక్సైట్మెంట్ తోని థియేటర్స్ కి వచ్చాను. బంబుల్ బీ డైరెక్టర్ ట్రావిస్ నైట్ డైరెక్షన్ లోని ఫిలిం ఎలా ఉండబోతుంది అనే ఎక్సైట్మెంట్ తో వచ్చాను. సో మొత్తానికి సినిమా చూసిన తర్వాత నాకు అనిపించింది అండ్ ఏ టైప్ ఆఫ్ ఆడియన్స్ కి ఈ సినిమా ఎలా ఎంటర్టైన్ చేస్తుందో క్లియర్ గా ఇప్పుడు తెలుసుకుందాం. ఆఫ్ కోర్స్ హీమ్యాన్ స్టోరీ మీలో చాలా మందికి తెలిసి ఉంటుంది. తెలియకపోతే సింపుల్ గా థోర్ అండ్ సూపర్ మ్యాన్ స్టైల్లో ఉంటుంది. ఒక సూపర్ హీరో టైప్ ఆఫ్ క్యారెక్టర్ అనమాట. ఎటర్నియా ప్రిన్స్ ఆడమ్ ఆ ప్లానెట్ మీద అటాక్ జరిగిన తర్వాత ఎర్త్ కి ఎలా రావాల్సి వచ్చింది అండ్ ఆ ప్లానెట్ మీద స్కెలిటర్ ఎందుకు అటాక్ చేశాడు, తిరిగి తన ప్లానెట్ కి ఆడమ్ ఎలా వెళ్ళాడు, హీమ్యాన్ గా ఎలా ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు, స్కెలిటర్ ని ఎలా ఎదిరించాడు అనే స్టోరీ. ఆ ఆరిజిన్ హీమ్యాన్ గురించి చిన్నప్పుడు మనం చూసిందే. కొన్ని మార్పులు చేశారు బట్ బేసిక్ ప్లాట్ అదే. ఈ మాస్టర్స్ ఆఫ్ ది యూనివర్స్ యొక్క స్టోరీ అండ్ వరల్డ్ కి క్యారెక్టర్స్ కి పర్ఫెక్ట్ యాక్యురసీ జస్టిఫికేషన్ ట్రావిస్ నైట్ ట్రైలర్ లోనే ప్రూవ్ చేసుకున్నారు. ఫిలిం ఫస్ట్ యాక్ట్ అయితే మాత్రం లిటరల్లీ మ్యాన్ ఆఫ్ స్టీల్ వైబ్స్ ఇస్తుంది. చిన్నప్పుడు హీమ్యాన్ స్టోరీస్ చాలా సార్లే చూసినప్పటికీ ఆ విజువల్స్, ఆ సీన్స్, ఆ లొకేషన్స్ ప్రతి ఒక్కటి కూడా మ్యాన్ ఆఫ్ స్టీల్ వైబ్స్ ఇస్తుంది. అండ్ మ్యాన్ ఆఫ్ స్టీల్ చాలా మందికి నచ్చకపోవచ్చు కానీ ఫిలింలోని ఫస్ట్ యాక్ట్ అయితే మాత్రం చాలా మందికి నచ్చుతుంది. మేబీ మిడిల్ యాక్ట్ ఆర్ ఫైనల్ యాక్ట్ తోనే చాలా మందికి మ్యాన్ ఆఫ్ స్టీల్ లోని ప్రాబ్లం ఉండొచ్చు. బట్ ఇక్కడ మిడిల్ యాక్ట్ అండ్ ఫైనల్ యాక్ట్ అంతా కూడా థోర్ రాగ్నరాక్ వైబ్స్ ఇస్తుంది. అంటే కంప్లీట్ గా ఎంటర్టైనింగ్ యాక్షన్ అడ్వెంచర్ సీన్స్, కంప్లీట్ గా ఈ మాస్టర్స్ ఆఫ్ ది యూనివర్స్ మెయిన్ క్యారెక్టర్స్ అన్ని కూడా క్రాస్ ఓవర్ అయ్యేలాంటి ఆ టీమ్ అప్ సీన్స్ అన్ని కూడా మంచి ఎంటర్టైనింగ్ ప్యాకేజ్ గానే ట్రావిస్ నైట్ గారు డిజైన్ చేశారు. అండ్ స్కెలిటర్ కూడా చాలా యాక్యురేట్ గా ఉన్నాడు. జారెడ్ లీటో యొక్క పర్ఫార్మెన్స్ మనకు తెలిసిందే కానీ ఇక్కడ ఫేస్ అస్సలు చూపించరు. రీసెంట్ గా జారెడ్ లీటో చాలా ఫిల్మ్స్ లో యాక్ట్ చేయడం, ఫెయిల్ అవడం, ఒక కర్జ్ గా మారిపోయాడు. ఇక్కడ ఫేస్ ని చూపించలేదు కానీ ఆ వాయిస్ ఓవర్ అయితే స్కెలిటర్ గా చాలా పర్ఫెక్ట్ గా సూపర్ గా ఉంది. అండ్ స్టార్టింగ్ లోని స్కెలిటర్ యొక్క డార్క్ హ్యూమర్ ని కూడా సూపర్ గా ప్రెజెంట్ చేశారు. కానీ ఆ తర్వాత ఆ క్యారెక్టర్ అంతా కూడా రొటీన్ విలన్ గా అయిపోతున్నట్టు, ఎలాంటి చిన్నప్పుడు స్కెలిటర్ అదే ఆ కపాలి వైబ్స్ మిస్ అవుతున్నట్టు నాకైతే అనిపించింది. చిన్నప్పుడు కపాలి చూస్తున్నప్పుడు భయం వేస్తుంది కానీ ఆ క్యారెక్టర్ చేసే ఫన్ కానీ ఇదంతా కూడా కొంచెం క్రేజీ వీర్డ్ గా ఉంటుంది. అది ఏదో కొంచెం మిస్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది అనుకున్నాను కానీ సెకండ్ హాఫ్ కంప్లీట్ గా స్కెలిటర్ ప్యాకేజ్ అనమాట. ఆ హ్యూమర్ కానీ, ఆ ఫన్నీ సీన్స్, ఆ వియర్డ్ సీన్స్ చాలా క్రేజీగా ఉన్నాయి. సో ఆ స్టఫ్ అంతా కూడా బాగా నచ్చింది అనమాట. స్కెలిటర్ ని పవర్ఫుల్ గా కూడా చూపించారు. ఫైనల్ యాక్ట్ లోని మంచి పవర్ఫుల్ మూమెంట్ అయితే ఉంటుంది. దానివల్ల జస్టిఫికేషన్ అయితే స్టోరీకి కానీ ఒక సాటిస్ఫైయింగ్ ఎండింగ్ గానీ అనిపిస్తుంది. కాకపోతే చిన్నప్పుడు హీమ్యాన్ మనకి ఒక నోస్టాల్జియా కిక్ ఇచ్చింది. దాంతోపాటు అండ్ అప్పుడు వచ్చిన ఆ 1980s ఫిల్మ్ లోని దానికి మంచి జస్టిఫికేషన్ చేయలేకపోయారు కానీ ఆ యాక్టర్ పర్ఫెక్ట్ కాస్టింగ్ అండ్ ఈ ఫిల్మ్ లోని ఆయన క్యామియో కూడా ఉందన్నమాట. ఈ ఫిల్మ్ లోని ఆ స్టోరీ అంతా కూడా కొంచెం మనం ఆల్రెడీ చాలా సార్లు వినేసినట్టు, ఇంతకు ముందు చాలా ఫిల్మ్స్ లో చూసేసినట్టు అనిపిస్తుంది. అదొక్కటే ఇష్యూ తప్పించి రిమైనింగ్ అంతా కూడా ఒక కమర్షియల్ ఎంటర్టైనింగ్ ప్యాకేజ్ గానే వెళ్తుంది. కాబట్టి ఈ సినిమా అన్ని టైప్ ఆఫ్ ఆడియన్స్ కి, లైక్ రెగ్యులర్ ఆడియన్స్ కి అండ్ అసలు హీమ్యాన్ గురించి తెలియని వాళ్ళకి, ఫ్యాన్సే కాదు ఈవెన్ సూపర్ హీరో జోనర్ నచ్చే వాళ్ళందరూ కూడా ఎంజాయ్ చేయగలుగుతారు. అండ్ మూవీ లవర్స్ ఒకవేళ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న కొత్త టైప్ ఆఫ్ స్టోరీ కావాలి, ఇలాంటి రెగ్యులర్ పాప్కార్న్ సూపర్ హీరో స్టాఫ్ చాలా సార్లు చూస్తూ ఉంటాం అండ్ చిన్నప్పుడు హీమ్యాన్ మాకు తెలియదు, ఆ నాస్టాల్జియా వైబ్స్ లేదు అనుకున్న వాళ్ళకి నార్మల్ గా వన్ టైం వాచ్ఫుల్ గా అనిపించచ్చు. కానీ రిమైనింగ్ ఫ్యాన్స్ అందరూ కూడా, అదే రిమైనింగ్ ఆడియన్స్ అందరూ కూడా ఈ సినిమాని హ్యాపీగానే ఎంజాయ్ చేయొచ్చు. బట్ ట్రావిస్ నైట్ గారు బంబుల్ బీలోని ఒక స్ట్రాంగ్ ఎమోషనల్ ఎలిమెంట్ ని పెట్టారు. కానీ ఈ స్టోరీలోని అలాంటి ఎమోషనల్ ఎలిమెంట్స్ అయితే మాత్రం ఎక్కువగా స్కోప్ ఉండదు. బట్ ఆయన ఆ నాస్టాల్జియా పే ఆఫ్ లోని దాన్ని డెలివర్ చేశారు. అండ్ విఎఫ్ఎక్స్ కూడా చాలా వరకు బాగానే ఉంది. అండ్ కొన్ని సీన్స్ లోని కొన్ని ఫ్లాస్ అయితే కనిపిస్తాయి. బట్ అది రెగ్యులర్ ఆడియన్స్ కి అంత పెద్ద మేజర్ ప్రాబ్లం అనిపించకపోవచ్చు. సో ఫైనల్ గా ఈ ఫిలిం నేను ఇస్తున్న రేటింగ్ 7.75 పెట్టాను. అండ్ మీకు నా రివ్యూ క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. ఒక హీమ్యాన్ చైల్డ్హుడ్ ఫ్యాన్ గా నాస్టాలజిక్ గా మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. సో మీకైతే క్లియర్ గా అర్థమైంది కాబట్టి మీ ఫ్రెండ్స్ లో ఎవరికైనా ఈ హీమ్యాన్ రివ్యూ తెలుసుకోవాలనుకున్న వాళ్ళకి కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.